దశమ భాగం ఇవ్వకపోతే నిజంగానే శాపమా? చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది. కొందరు భయంతో ఇస్తారు. మరికొందరు ఇవ్వకపోతే దేవుడు శపిస్తాడేమో అనే భయంతో ఇస్తారు. కానీ అసలు విషయం ఏమిటి? బైబిల్‌లో దశమ భాగం అనే కాన్సెప్ట్ పాత నిబంధనలో ప్రారంభమైంది. ఇశ్రాయేలు జనం ఆదాయంలో 10వ వంతు దేవాలయ సేవల కోసం ఇవ్వాల్సుండేది. దాన్ని వాళ్ళు దేవాలయ అవసరాలకు ఉపయోగించేవాళ్ళు. అంతేకాని దేవునికి డబ్బు అవసరం ఉండి కాదు. మలాకీ 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దశమ భాగాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు వారిని హెచ్చరించాడు. అక్కడ శాపం అనే మాట వచ్చింది. కాని అది దేవుడు ఇశ్రాయేలు జనంతో చేసిన ప్రత్యేక ఒడంబడికలో భాగం. క్రొత్త నిబంధనలో మాత్రం దృష్టి మారుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఇలా చెబుతుంది: ప్రతి ఒక్కరూ తమ హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారం దశమ భాగం ఇవ్వాలి, బలవంతంగా కాదు. అంటే ఇవ్వడం శాతం గురించి కాదు, హృదయం గురించి. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన ప్రశ్న: మన దగ్గర అసలు డబ్బే లేకపోతే? బైబిల్ చెబుతుంది, సిద్ధమైన మనసు ఉంటే ఉన్నదానిని బట్టి అది ఆమోదయోగ్యం, లేనిదానిని బట్టి కాదు. దేవుడు లేనిదాన్ని అడగడు. డబ్బు లేకపోతే సమయం ఇవ్వచ్చు, సేవ చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ప్రేమ చూపచ్చు. కాబట్టి ప్రశ్నకు జవాబు ఇదే: దశమ భాగం ఇవ్వకపోతే శాపమా అంటే కాదు. ఎందుకంటే దేవుడు మన డబ్బు కన్నా మన హృదయాన్ని ఎక్కువగా చూస్తాడు. నమ్మితే ఆమెనని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.